హలో ఫ్రెండ్స్, ఐసీసీ టెస్టుల్లో కొన్ని కొత్త రూల్స్ని తీసుకువచ్చింది. అది ఏంటంటే ముఖ్యంగా ప్రధానంగా 4 కొత్త రూల్స్ తీసుకొచ్చింది. దీని ముఖ్య ఉద్దేశం టెస్ట్లో మరింత ఎంటర్టైన్మెంట్ వీక్షకులకి కల్పించాలనే ఉద్దేశంతో ఈ రూల్స్ తీసుకొచ్చింది. ముందుగా టెస్టుల్లో మినిమం 90 ఓవర్లు పూర్తి చేయాలని మొదటి నుంచి ఒక కండిషన్ ఉంది. అయితే కొన్నిసార్లు బ్యాట్స్మెన్స్ మరియు ఫీల్డర్స్ ఆలస్యం వలన 80 ఓవర్ల నుంచి 84 ఓవర్ల మధ్య మాత్రమే మ్యాచ్ కొనసాగుతుంది. ఇక నుంచి ప్రతిరోజు 90 ఓవర్లు ఖచ్చితంగా పూర్తి చేస్తేనే మ్యాచ్ ముగిస్తారు. నెక్స్ట్ ఏమిటంటే కొంతమంది రన్ కంప్లీట్ చేయకుండా వెళ్ళిపోతుంటారు. అలాంటి సందర్భంలో రన్ కంప్లీట్ చేయకుండా ఇంకో రన్కి వెళ్ళినప్పుడు అది ఎంపైర్ చెక్ చేస్తాడు. అయినప్పటికీ ఇప్పుడు వీరు రన్ కంప్లీట్ చేయలేదు కాబట్టి, మరో రన్కి వెళ్ళారు కాబట్టి అదనంగా పెనాల్టీ కింద 5 పరుగులు బౌలర్స్కి వెళ్ళిపోతాయి చేసిన పరుగులో నుంచి. అంటే బ్యాటింగ్ జట్టు చేసిన పరుగుల నుంచి 5 పరుగులు మైనస్ అవుతాయి బ్యాట్స్మెన్స్ తప్పు వలన. సో ఇక నుంచి బ్యాట్స్మెన్స్ చాలా జాగ్రత్తగా రన్ కంప్లీట్ చేశారా లేదా అనేది ముఖ్యంగా చూసుకోవాల్సిన విషయం. ఇక సెకండ్ పాయింట్, డిఆర్ఎస్ చిన్న చేంజ్ ఏంటంటే ఒక్కోసారి ఎంపైరు వికెట్స్ మధ్య తగిలి బ్యాట్కి మరియు ప్యాడ్స్కి మధ్య బంతి తగిలి కీపర్ చేతిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఎంపైర్ కాల్ కింద అవుట్ అయితే అతను అవుట్ అవుతాడు. కానీ అది క్యాచ్ కింద అని ఎంపైర్ అవుట్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు బ్యాట్కి బాల్ టచ్ కాకుండా ప్యాడ్స్కి టచ్ అయ్యి కీపర్ చేతిలోకి వెళ్తుంది. అప్పుడు డిఆర్ఎస్లో బంతి బ్యాట్కి తగలలేదు కానీ ప్యాడ్స్కి తగిలింది. అది వికెట్స్కి చివర్లో, అంటే ఎంపైర్ కాల్ కింద. కానీ ఎంపైర్ ఇచ్చింది బ్యాట్కి బాల్ తగిలింది అన్న ఉద్దేశంతో ఆ కాల్ ఇచ్చాడు. ఇప్పుడు ఎంపైర్ డెసిషన్ ఎంపైర్ కాల్గా ఉంది కాబట్టి బాల్ వెళ్ళి వికెట్ తగిలింది కాబట్టి అది ఎంపైర్ కాల్ కింద ఎల్బిడబ్ల్యూ అవుట్ అవుతాడు బ్యాట్స్మెన్. ఇక నో బాల్ కండిషన్ అనేది ఇదివరకు నో బాల్ చేసిన తర్వాత ఎన్ని పరుగులు చేస్తే అన్ని పరుగులు వచ్చేది, అది ఓకే. కానీ ఇప్పుడు నో బాల్ ఎవరైనా సరిగ్గా క్యాచ్ పట్టుకుంటే ఒక్క నో బాల్ రన్ మాత్రమే వచ్చింది. ఇంకా ఇన్ని పరుగులు తీసినా రన్ యాడ్ అవ్వదు. ఇప్పుడు వరకు ఆ కండిషన్ లేదు. సో ఇవి కొత్త రూల్స్.